హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ అంట. అయ్య అది ఎంత ఘోరమంటే ఈ మధ్యన బండి సంజయ్‌కి ఏమైందో అర్థమైతలేదు. ఆయన మెదడు మోకాల్లో ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అసల మనం ఓట్లు అడిగేటోళ్ళం అప్పుడు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో మనం పనిచేయాలని మనం బయటకొచ్చినప్పుడు అందరిని సమన్వయంగా చూసి సమానంగా అందరికీ పథకాలు అందించగలిగితేనే, అందరికీ అభివృద్ధి అందించగలిగితేనే మనం నాయకులం అవుతాం. కేవలం హిందువులు లేదా కేవలం ముస్లిమ్సు లేదా కేవలం క్రిస్టియన్సు లేకపోతే మిగతా ఈ ఈ ఈ డివైడింగ్ చేసి మీరు మీరు లాభపడతా ఉన్నారు తప్పితే ప్రజలకి ఏం జరగట్లే. ఆ హిందువులకి ఏం జరగట్లే, ముస్లిమ్స్‌కి ఏం జరగట్లే, క్రిస్టియన్స్‌కి ఏం జరగట్లే కొత్తగా. మీరు వాడుకుంటున్నారు అంతే ఆ పేర్లు. మీరు డివైడ్ చేస్తా ఉన్నారు ఈరోజు. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అని ఆ నినాదాన్ని మొత్తం చెరిపేసి మీరు కొత్తగా ఏం చేస్తున్నారంటే హిందువులకే బాయ్లు. ఈ ఈ ఈ క్రి ఈ క్రియేషన్ ఎక్కువ చేస్తా ఉన్నారు. బీజేపీ ఈ ఈ మానుకుంటే, ఈ పరిస్థితి మానుకుంటే ముందుగా ఈ బండి సంజయ్ అనేటోళ్ళని దూరంగా పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌కొచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఏ హి హిందువులు దాదాపు 2,00,000 పైచిలుకు ఓట్లున్నాయి. మా ఓట్లు మాకు చాలన్నాడు. ఏమైంది ఇప్పుడు? డిపాజిట్ కూడా దక్కలే. డిపాజిట్. ఇట్లా ఉంటది పరిస్థితి. సో ఎప్పుడు కూడా మనం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు, ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలందరూ ఒకటే. మతాలను వేరు చేసి మారితే రాజకీయం చేస్తే మాత్రం ఇక పుట్టగతులు కూడా ఉండవు నెక్స్ట్. పుట్టగతులు కూడా ఉండవు. ఇదే తరహాలో దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా బ్యాడ్ ఇది. ఇప్పుడు ఈయన ఇట్లా మాట్లాడడం ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇట్లా మాట్లాడడం కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇది. వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లే. బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తామంట. ఏ పార్టీలతో అనిపిస్తారే? ఇప్పుడు జై శ్రీరామ్ అనడం వల్ల భక్తి అది. భక్తిని రాజకీయానికి ముడిపెట్టడం అనేది తప్పు.